అదిరా ప్లాన్. ఓకే కదా? ప్లాన్ అంతా బాగానే ఉండదు కానీ ఈ సర్కార్ అంటే గుండు ఉంటదే వాడనా? అవునరా, నీకెలా తెలుసు? ఎలా అంటే అదే ఆ రోజుల్లో మరి ఆ రోజుల్లో అదే ఏదో పరిచయం ఉండదులే. అవును తాత, వాడు నీకెట తెలుసు? వాళ్ళ నాన్నగారికి వీళ్ళ నాన్నగారికి నాకు అదే వాడిలో డీల్ ఉంటేను ఓ ఫ్రెండ్ పరిచయం చేశాడు. అట్నా? అయినా వాడు పెద్ద వేస్ట్ గా తాత, బిల్డప్ ఎక్కువ పని తక్కువ. లే వాడి కొంచెం బుర్ర కొంచెం గడ్డం పర్వాలేదు. కాకపోతే కన్ఫ్యూజన్ లేకుండా మనం క్లియర్ గా చెప్పాలంతే. ప్లాన్ సక్సెస్ చేస్తాడు బ్రహ్మాండంగా. నువ్వేం టెన్షన్ పడకుండా కూల్ గా ఉండు. అంతేనా? ఇంతేనా? వేస్తానా తాత? ఒక్క నిమిషమా. అదే తాత, కాశ్మీర్ కి కోడికి చికెన్ షాప్ కి లింక్ ఏందో చెప్పలేదా? లింకు లేదు గింకు లేదురా. నీ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలని చీకట్లో ఒక బాణం వేశాను, తప్పని తగిలింది అంతే. చూడు ఈ రోని పిశాచు ఉంగరమే, కొంచెం సేపట్లో నిన్ను జైలుకి పంపించబోతా ఉన్నాను. నా వేలికి బేలు వచ్చిన అనంతో పండగ చేసుకుపోతా ఉన్నాను. ఈ ఆడున్నదబ్బా ఈ పిల్ల. మనం అంతా మన గుడికి పిలిస్తే టౌట్ వచ్చే ప్రమాదం ఉండదు. మనం పిలవకూడదు, కానీ ఆ పిల్ల మన వెనక పరిగెత్తుకుంటూ రావాలా. ఉంగరం ఎత్తుకుపోయేటప్పుడు కళ్ళారా చూడాలా. మన నాటకాన్ని నిజంగానే దొంగతనం నమ్మాలా. కానీ ఆ పిల్లని ఎట్టా పిలిపించాలే? ఎలా? హౌ కైసా? మో, నేను గుడికి పోతా ఉన్నానా నాయనో? నేను గుడికి పోతా ఉన్నానా? ఏందబ్బా అయితే? ఈ మాట పూర్తయ్యేలోపే ఆ పిల్ల ఈడ వాలిపోవాలా. కానీ ఇది రాలేదబ్బా, అంటే వినిపించుండదన్నమాట. నేను గుడికి పోతా ఉన్నాను నాయనో, నేను గుడికి పోతా ఉన్నాను. ఇలా పడతా ఉన్నానా? నా మాయతుడి తోటలో దీన్ని బీభత్సంగా మాయ చేయగలుగున్నాను, కానీ దీని చేత ఉంగరం తొలగించుకోకుండా తప్పించుకోలేకపోయి ఉంటాను. అట్నేలాగానే పోయి పూజ సామాన్ తీసుకురా పో. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇప్పుడు ఎవరు ఇంటికాడ తీసుకుపోవట్లే, ట్రెండ్ మారుండది. అందరూ గుడికాడనే తీసుకుంటా ఉన్నారు, మనం కూడా ఆడనే తీసుకుందారి. పదం పద. పాప పిచ్చిది, ఈజీ గుడి దాకా పోదని రోడ్డు మధ్యలో దొంగతనం దగ్గర ఆగిపోతుందని తెలియదు కదా, అందుకే చాలా కళ్ళగట్టా ఉండాలి.